మనము మోహము లేనివారు, సంగమును దోషమును దాటిన వారు, కామములను వెనుకకు మరల్చిన వారు, సుఖ దుఃఖములు చే గుర్తింపబడిన జంట అనుభవం నుండి విమోచన చెందినటువంటి వారు, అధ్యాత్మ విజయాన్ని నిత్యత్వము పొందినవారు, మోహము చెందినవారు ఈ మార్గమును అనుసరించారు. చాలా సులభంగా చెప్పేసినట్టు కనిపిస్తుంది. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఫస్ట్ స్టెప్ సార్ ఇది. అంటే ఎందుకు భగవంతుడిని నిరంతరము మనం ధ్యానించడానికి సమయం చక్కత ఎందుకు జారిపోతూ ఉంటుంది అన్నదానికి కావాల్సినటువంటి లిస్ట్. పురుషోత్తమ దగ్గర వెళ్ళడానికి ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే అసంగ సస్త్రీణ, అంతకుండా ఉండడం అనేటువంటి వ్యత్యాసం. సన్యాసం అనేదానికి ఇంత పూర్వం చెప్పుకున్నాం. శ్రీకృష్ణుడి యొక్క డెఫినేషన్ బట్టి సన్యాసం అంటే ఇవన్నీ వదిలి వెళ్ళిపోవడం కదా. పరమ పవిత్రమైన సన్యాసి శ్రీకృష్ణుడే. అన్నీ వదిలేసి కూర్చున్నటువంటి వాడు, ఏం చేయకుండా ఉన్నవాడు, అందరి నుంచి పారిపోయిన వాడు సన్యాసి అనబడ్డు, సన్నాసి అన్నది. జాగ్రత్తగా కానీ చూస్తే 16,800 చిల్లర పిల్లలు ఉన్నారు. ఎవరికి? శ్రీకృష్ణుడు. విన్నాయనుకో, ఆయనకు ఒక 6 పైన భార్య కూడా. ద్రౌపది కాకుండా అర్జునుడికి 3 మంది ఉన్నారు. ఉలూపి అని ఆవిడ సుభద్ర. ఎవడు చెప్పాడు? ఎవడు చెప్పాడు? జాతిగా కామన్ సెన్స్ ఆలోచించాడు. 7 మంది పెళ్ళాలు ఉన్నవాడు, కొంచెం మంది పెళ్ళాలు ఉన్నవాడు. కాషాయం వేసుకుని సన్యాసులు ఉన్నారు అనుకోండి. వాళ్ళకి వస్తే వాళ్ళకి అర్హత లేదు అసలు నా ఉద్దేశం. అన్నీ వదిలేసి, అంటే భార్య పిల్లలు ఉండి తర్వాత భార్య పర్మిషన్లో సన్యాసం తీసుకున్న వాళ్ళు అనుకో. చిన్నప్పటి నుంచి ఏమీ తీసుకోకుండా ఉండేటట్టు వాడు ఏమి ఎక్స్పీరియన్స్. ఇన్నిట్లో ఉండు మొత్తం మన సంసారం అనుకునేటటువంటి దాంట్లో ఉంటూ కూడా దాంట్లో ఉండాలి సార్. పరిపడని వీల్లేదు. ఇవన్నీ నీకు ఇవ్వబడినటువంటి బాధ్యత అంటకుండా ఉంటాడు. అంటే ఏం చేయాలి సార్? సింపుల్ స్టెప్స్ ఇవి. పదవి సార్ నిరంతరం నన్ను తెలుసుకోవాలి. ప్రతి దాంట్లో శ్రీకృష్ణుడు తెలుసుకోవాలి. గోపికలకు కృష్ణుడికి ఉన్న సంబంధం ఏంటి? నిరంతరము గోపికల యాది దగ్గర శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఎలా ట్రైన్ చేశారు? శ్రీకృష్ణుడు 7 ఏళ్ళు వాడు గోపికలు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మరి రాలేదా? దాని మీద కథ కూడా రాస్తారు. గోపికలు ఆశ్రయం చేస్తున్నప్పుడు గోపిక కృష్ణుడు పక్కపక్కన ఉన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లాసులేదు. అంటే ఇంటికి వెళ్ళిన వెంటనే వాళ్ళ నాయనలు గోపికి కృష్ణుడు కనిపించాడు. వాళ్ళ అత్తగారు కొంచెం కనిపిస్తుంది కష్టం. అయినా సరే ఆవిడ కూడా శ్రీకృష్ణుడు కనిపించేవాడు. మామగారులో కృష్ణుడు కనిపించేవాడు. చిన్నపిల్లల్లో కృష్ణుడు కనిపించాడు. గోపిక కృష్ణుడు అని ఉండేది. ఆ స్టేట్లో ఉండడం కడగడం అనేటటువంటి దానిని పరమ పదం అనేటువంటి ఎవరుంటారు? శ్రీకృష్ణుడు. రావణమహర్షి ఈ పేర్లు ఏవైతే చెప్పుకుంటాం వాళ్ళు ఉండేటటువంటి స్టేట్. రావణమహర్షి కానీ మహర్షి కానీ శ్రీవి గారు చూసిన ప్రపంచం మనం చూడవచ్చు సార్. అక్కడే ఉన్నారు. మనం చూసేటటువంటి మన కనుతో ఉండేటువంటి దాంతో మనం ఏదైతే చూడదలుచుకున్నామో చూస్తాం. సేమ్ ప్రపంచాన్ని ఒక మహర్షి కానీ మహాత్ముడు చూసినా మనం చూసినా ఒకలా ఉంటుంది. మన లోకంలో చూస్తాం. ఇందాక ఉన్నాడు ఎవరి లోకంలో ఉన్నారు. ఇక్కడ గుడి బుద్ధులు ఉన్న వాళ్ళంతా కూడా ఇంకా కథలో చెప్తున్నారు. ఎవరి లోకంలో ఉన్నారు. ఉన్నా సరే ఎవరైనా సరే అందరూ మాస్టర్ లోకంలోనే ఉంటారు కదా అన్నారు. ఏం చేయాలట?
చాలా ఒక్కొక్కటి నేర్చుకుంటాం. ఇది వదిలేస్తే శ్రీకృష్ణుడు ఉంటాడు, మానం లేకుండా ఉండాలి. మానం అంటే ఏంటి? అభిమానం. తన ఎదుగా ఇతర వ్యక్తుల ఎదుగా బాంధవ్యుల ఎదుగా ధనధాన్యాదుల ఎదుగా మనస్సు నిలుచోట మానము లేక అభిమానం. అదే మాస్టర్ మానవం అనేటువంటి డెఫినేషన్ ఇచ్చారు. ఏమండి? నావారులు అవతల వాళ్ళు అని ఏంటంటే అంత సమస్తం భగవంతుడు అయినప్పుడు కొంచెం కష్టం సార్. ఏమైనా సరే మనం చేసేటటువంటి క్రైమ్స్ ఎక్కువగా ఎందుకు చేస్తామంటే క్రిమినల్ థింకింగ్. మనవాళ్ళు వేరు అవతల వాళ్ళు వేరు అనేటటువంటి ఒక భావంతో మనం వెళ్తాం. ఎవరికైనా తన ఎందుకు తనకే అభిమానం ఉంటుంది. మోస్ట్ డీరెస్ట్ పర్సన్ ఎవరికి అక్కడికి వాడారు. అభిమానం తన ఏదో దానికి అభిమానం ఉండదు. అభిమానం లేదండి అని అనకండి. మిమ్మల్ని తిరిగితే తెలుసుకోకండి మీకు అభిమానం ఉందో లేదో. హౌ మచ్ ఇంపార్టెన్స్ యూ ఆర్ గివింగ్ యువర్ మైండ్, సెన్సెస్ అండ్ బాడీ. ఆధ్యాత్మిక విద్య వచ్చేసరికి అవతల వాడి నేను అటాక్ చేసేది ఈజీ యువర్ మైండ్, సెన్సెస్ ఆర్ బాడీ తప్ప నిన్ను కాదు. ఇలా ఉండే ఆత్మను అటాక్ చేయలేడు. ఎవడైతే పర్మనెంట్ పర్మనెంట్ ఐటమ్ దగ్గర చెప్తున్నాం, నేను వెళ్తూ ఉండగా పర్మనెంట్ ఐటమ్ అనేది ఎవరు తెలుసుకున్నాం. మన ఏందో మనకి అభిమానం ఉండి తీరుతుంది సార్. ఎలా ఉంటుంది కష్టం బయటికి కొంచెం చిరిగింది, కొంచెం చిరిగి తీసుకొచ్చాను. కన్నం పడ్డాదా వేసుకున్నాను. అందుకే తెల్లవారు ట్రైన్ టైం అయిపోతుంది వచ్చాను. ఎదురుగా చూసిన వాళ్ళు ఎయిర్పోర్ట్ అనుకుంటారు కానీ ఎదురుకోవడానికి కన్నం పడింది. అతనికి ఏమన్నా మాట్లాడుతున్నాను రాత్రికి ఏమనుకుంటారు మాట్లాడుతున్నాను. మనం వెదవలాగా ఉన్నాం అనుకోండి. ఏమనుకుంటారు వాళ్ళు బట్ బిహేవియర్ వెదవలాగా ఉందంటే అనుకుంటారు. లేకపోతే అనుకోరు కదా. అలా అనుకుంటారేమో అనుకోవడం ఉన్నది దాన్ని మనం అంటాం. థింకింగ్ హై ఆఫ్ యువర్ సెల్ఫ్. అదే ప్రాబ్లం, చాలా ప్రాబ్లం కాదు. సమస్తమునందు నారాయణ నిండి ఉన్నప్పుడు, సమస్తమునందు మాస్టర్ గారు నిండి అన్నప్పుడు, సమస్తము నీ ఎందుకు చూస్తుండేటప్పుడు నువ్వు ఎలా ఉంటావు అలా చూస్తాడు భగవంతుడు. గొప్ప పడుతుంటాడు. నలిగిపోతాడు మరి చట్టలు వేసుకున్నాడు. అతనికి ఏమనుకుంటారా? అక్కడి నుంచి మొదలుపెట్టి నీ ఎందుకు నీకు అంత అభిమానం ఉంటుంది. ఎవరైనా హరీశ్రీ ఈ ప్రొఫెషన్ అటాక్ చేస్తున్నాడు. నువ్వు చేసిన దాంట్లో తప్పులు అవుతారన్నా కూడా అవుతాయి. ఇంగ్లీష్ మెథడ్ పెట్టాను. 5 ఏళ్ళు 6 ఏళ్ళు చేశాను. మంచి ఎందుకు మానేశారంటే నాకు చేత కాదు. మీరు పీకుతారు విషయం అంతే. 64 పేజీల ఆర్టికల్స్ నేనే పీక్ చేసేది. అక్కడ ఇద్దరు పరం పవిత్రులైనటువంటి ఫ్రెండ్స్ ఉండేవారు. దత్తా గారు ఆయన వైపు పద్మ గారని. మరి ఇద్దరు ప్రొఫెసర్గా ఉండేవారు. ఆంధ్ర ఇద్దరేమో అందుకే సైన్ చేసేవాడు. ఎవరు లేదు. సంవత్సరాలతో రైతారు అన్ని టికెట్ రెడీ చేసుకున్నాడు. కొన్నాళ్ళు ఇంగ్లీష్ స్థితి కావాల్సినంత ఓపిక లేదు. అడిగాను ఎందుకు యాక్సరీ చేతకాక యాక్సరీ ఇంకేం చేస్తారు తీర్చారు. అది కాదండి దానికి చేద్దాం అనుకున్నామండి. అక్కర్లేనటువంటి లాజిక్లు చెప్తారు చూస్తారు. దాని అనుమానం బాగా ఆలోచించండి. చాలా పనులు తప్పుకొని మనం అభిమానం వల్ల చేసుకుంటాం. టు ప్రొజెక్ట్ అవర్ ఓన్ ఇమేజ్ ఇన్ ది ఐస్ ఆఫ్ అదర్స్.
తెలిసినట్టు వైపు ఏమంటారు అందుకని ఎలాగోనో అలాగే అడిగితే సిగరెట్ తాగేవాడు మంచి మరీసారు మళ్ళీ తాగుతారు తాగుతారు మేషా సేవలు తాగుతారు ముద్దు లేదు అని అనుకున్నారు ఏమిటనుకుంటారు మేషా సేవలు తాగుతారు ముద్దు లేదానికి ఏమనుకుంటారు అందుకని ఇంకేమనుకోరు ఈ మంచి మరీసాడండి ఆయన మాకు కావాలంటే మానీ కాడండి అని అంటారు అనుకుంటారు మరి తాగాను ఎక్కువ రోజు మానేడండి కలుగుతారు Let them accept as you are. మనం లేకుండా ఉంటే అలాంటి స్టేట్లో ఉండదు ఏమనుకో మనకి పట్టించుకోవాలి ఎలా ఉండదు అందుకని ఏం చేయాలి ఎందుకంటే బెటర్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాం రోజు కానీ అందుకని ఇంకేం అయిపోం కదా అలాగే ఇతర వ్యక్తులు ఎందుకు కూడా అభిమానం ఉంటుంది దోస్ whom we feel that our people చెప్పాను తప్పులు చేసినా సరే కవర్ చేసుకోవడం చేస్తాం మనవాళ్ళు ఏమైనా చిన్నది ఏం చేసినా సరే ఏం చేస్తాం ప్రొడక్ట్ చేస్తాం శ్రీకృష్ణుడు ఎవరిని ప్రొడక్ట్ చేయలేదు ఎగడాడు డబ్బులు పోయి వాళ్ళు అడుగులేదు గొప్ప అంటున్నారు అంతే ఏం చేశాడు ఏం ప్రొడక్ట్ ఏం చేయలేదు ప్యాకెట్ అవ్వడు జాగ్రత్తగా చూడాలి బహుశా మనం అయ్యి మేము ఎగటాడి అన్ని పోగొట్టుకుని రోడ్డు మీద పడిపోతామంటే ఎగటాడి అన్ని పడిపోయి సంకల్పం ఎందుకు కాదంటాడు భగవంతుడు మనం ఏం సంకల్పించినా ఉందంటే అది చేయాలి సమర్పణ చెందాలి దాంట్లోకి వెళ్తున్నాం పుష్పత్వ ప్రాప్తి యోగం మనకు సర్వత్మనందు భగవంతుని యొక్క దర్శనం రావడం కోసం ఏం చేయాలి మన వాడు ఎంత అభిమానం కూడా తగ్గేస్తారు అందులో అందరూ ఏమనుకుంటారు కొడుకుని కూతుర్ని పెంచుతుండేటప్పుడు 4,000 5,000 అంటారు వాళ్ళకి మనసు ఇంకా పూర్తిగా జీవించినంత వరకు చాలా ప్రేమగా చూసుకోవాలి ఏం తప్పులు చేసినా సరే అదైన తర్వాత వెలుగుతుండగా మాత్రం ఇది చేయకూడదు ఏ చేయకూడదు చెప్పాలి ఉపనయనము సంస్కారం అయిన తర్వాత 14 ఏళ్ళు పాటు ఆల్మోస్ట్ కర్కశంగా వాడిని శిక్షించాలి తప్పు చేస్తే ఆ 14 ఏళ్ళు ఏదో టీన్స్ అయిపోయిన తర్వాత వాడిని టీటీఎం యాజ్ ఎ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్గా ఉన్న తర్వాత కొన్నాడైన తర్వాత వాడంతా వాడి కాళ్ళ మీద నిలబడడానికి వాడిని వదిలి మధ్యలో వదిలేడానికి డ్రాప్ ఇవ్వకూడదు కింద పడిపోయాడు వాడిని మళ్ళీ వేస్తాను వాడు ఎదుగుతూ ఉండేటప్పుడు బెల్లం భార్య పిల్లలు ఏం చేస్తున్నాడు వాడి ఇంట్లో వాడి గొడవలు కలుగుతున్నాడు అర్థం డిసైడ్ చేసి నేను దగ్గరికి వచ్చి అడిగితే ఏదైనా చెప్పి అర్థం ఊరుకోవాలి దాన్ని ఏమంటారు వానప్రస్థం ఏం చేస్తాడు కొడుకు గృహం ఇస్తాడు అడ్వైస్కి వస్తే చెప్తాడు అయిన తర్వాత ఏమిటి వస్తుంది సన్యాసం అనేటువంటి స్థితి వస్తుంది సన్యాసం తీసుకోవడం కాదు ఆయన విసికి పుచ్చుకున్నారని సన్యాసం పుచ్చుకున్నారు అలా ఉండదు సన్యాస స్థితి వస్తుంది వానప్రస్థ ధర్మం అనంతగానే ఉంటూ ఉండగా మనకి ఆ స్థితిలో తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటివన్నీ ఇచ్చేస్తాడు ఆయన మానం వదిలేయాలి తన వారి గురించి వదిలేయాలి తన గురించి మానం వదిలేయాలి అభిమానం అనేటటువంటి పడుకోవడం అన్నాడు అభిమానం పట్టే దుర్యోధనుడు మొత్తం కలిపి అభిమానం పడే దుర్యోధన ఏం చేశాడు ధృతరాష్ట్రుడు తన కొడుకులను తాను చంపుకున్నాడు చల్లగా బంధుత్వాల మీద మనకి చాలా అభిమానం ఉంటుంది మా బంధువుల మీద. అయిన తర్వాత ధన ధాన్యం అన్నారు భాష్యం. అంటే వాట్ యు ఎర్న్
హౌ రిచ్ యూ ఆర్. రిచ్ అవుతున్న కొద్ది పొగరెత్తుకోవచ్చు. మామూలుగా ఇక్కడ మనం పెరుగుతూ ఉండేటప్పుడు మన దగ్గర డబ్బులు చాలా తక్కువగా ఉన్నప్పుడు ఈ గ్రూప్ పూజకి ఏదైనా చేసేద్దాం, మనం ఏదైనా బియ్యం డొనేట్ చేద్దాం, ఇలా ఏవో రకరకాలుగా ఆలోచన వస్తాయి. లాస్ట్ గారు ఇచ్చారు అనుకోండి, అన్నీ ఇచ్చారు అనుకోండి. ఇచ్చిన తర్వాత దీనికంటే ఇంపార్టెంట్ పనులు కనిపిస్తాయి, మర్చిపోతాం. ఆలోచన చూడండి. వాడు యావరేజ్ అంటే బిలో యావరేజ్గా ఉండేటటువంటి వాడు మాస్టర్ నాకు చెప్పిన థియోసాఫికల్ సొసైటీలో చెట్టుకిని చెప్పారు. ఇవన్నీ ఇలాంటివన్నీ నాకు ఆలోచన, ఇవన్నీ అక్కడ చెప్పారు. ఆయన ఇయ్య నేను సొల్యూషన్ పట్టుకొద్దాం అనుకున్నా, డబ్బులు లేనప్పుడు చూస్తే వాడికి కొంచెం కష్టంగా ఉన్న ప్రపంచం అందరినీ ఉద్ధరించేద్దాం అనుకుంటాడు. బాగా డబ్బులు వాడికి ఏమైనా ఇచ్చామనుకో మనకి కనిపిస్తుంది. అప్పుడు కనిపిస్తుంది. కష్టాలు అడిగారు కూడా, నీ దగ్గర నా దగ్గర ఏమంటే ఏదో కష్టాల్లో ఉంటే వస్తారు సార్, లేకపోతే రావడం, లేకపోతే వాడు కూడా రావడం కలిసి బీచ్కొని సినిమాకి వెళ్తాడు. నీ దగ్గర నా దగ్గర ఎందుకు వస్తాడు? అలా కూడా మార్చగలిగేటటువంటి కానీ సృష్టిలో ఏదైనా ధర్మం మనం నేర్పగలిగితే దాన్నే పురుషోత్తముడవుతాడు. దాని ఇప్పుడు ఏం చేస్తాం, మనం బైండ్ చేస్తాం, రాను బైండ్ చేస్తాయి సార్. ఒక దానికంటే ఎక్కువ ఉండకూడదు సార్, ఓవర్ఫ్లో అయిపోతాయి. ఒక చెరువు ఉంటే చెరువుకు కావాల్సిన నీళ్ళు ఉంటేనే చెరువు బాగుంటుంది. తక్కువ అయితే పంటకి పెట్టడానికి పోయింది, ఎక్కువ అయితే ఓవర్ఫ్లో ఫ్లడ్ అయిపోతుంది, మొదలు అయిపోయింది పైకి రాదు. చేత ఒక సీమితమైనటువంటిది ఉండాలి. అలాగే ధనధాన్యములు కూడా అంతే ఉండాలి. ఇంట్లో పళ్ళు వచ్చాయి, ఎవరైనా తీసుకొచ్చారు అన్నీ ఇచ్చారు. పొద్దున 3 పళ్ళు ఇచ్చారు, సాయంత్రం వేసరికి ఉండకూడదు. మా దగ్గర వచ్చేవాళ్ళు మంచిగా, లేకపోతే ఏదవుతాయి, కుళ్ళుతాయి. ఓవర్ఫ్లో అయిపోవడం వల్ల దాచుకున్నాం అనుకోండి, ఇంట్లో కుళ్ళిపోతాయి. అలాగే ధన్యధాన్యముల ఏడల అభిమానం ఇది. మన పళ్ళు కదా అరటిపళ్ళు గెలొచ్చింది, మొత్తం తినేసారా ఇంకా ఉండిపోయారు, కుళ్ళిపోయి చూసుకో. లేకపోతే బొన్నెలు వేసాం, నిన్న వేసాం, వాళ్ళని వేసి మొత్తం ఎవరో గెలిచారు. గెలిస్తే ఏం చేయాలి, పొడుతుండగా వేసేయాలి. ఇది మన గెలిచ్చారు, ఇవాళ పరమ పవిత్రమైనటువంటి పొద్దున గురు పూజలు ఇచ్చారు, అలాగే దాచుకున్నాం అనేసి గురు పూజ అయ్యే టైంకి ఏదవుతుందో పొడుతుంటారు. దాని మీద అభిమానం. సాక్షి కొన్నారు సార్, గురుగారు సాక్షి ప్రజెంట్ చేశారు. ఆయన మీద అభిమానం మీద 3 సంవత్సరాలు బట్టి అదే సాక్షి చేసుకుంటానంటే అన్నాడు. అనమాట వాసన వస్తుంది. ఎలా ఉంటాయి అభిమానాలు చూడండి. ఇల్లు కట్టుకుని దాని మీద అభిమానం అంటే, ఇల్లు ఇంకో ఊరికి వెళ్ళవలసి ఇల్లు వదిలేసి ఇంకో వెళ్ళగాలనుకుంటాడు, ప్రాణం పోయినట్టు ఉంటుంది. అదేంటో ఇంటి ఎందుకు అభిమానం. ఇప్పుడు పోయేటప్పుడు ఇల్లు రాని రాదు, వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే జనం పుట్టాడు, ఇల్లు నేను కట్టించుకున్నానంటే రానే వస్తాను. సమస్తమైన ఆస్తి దానినే రాబోయే దాంట్లో చెప్తాడు. క్షరపురుషుడు అని ఉంటాడు. క్షరములు ఇవన్నీ కూడా దర్ ఆల్ ఫ్లీటింగ్, నథింగ్ ఇస్ దీస్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ పర్మనెంట్. వాటి మీద ఏం పెట్టుకుంటా, అభిమానం పెట్టుకుంటాం. ఏమన్నారు మేస్టర్ గారు, మానవరగా అభిమానం. తన యందుగా, ఇతర వ్యక్తుల యందుగా, బంధువుల యందుగా, ధనధాన్యముల యందుగా మనస్సు నిలుచుట మనం. దీన్ని అభిమానం. ఎలా పోతుంది సార్, ఫలం పుష్పంతో ఏమో చెప్పాడు. ఎవరైనా పండిస్తే ఎవరిచ్చారు, నేను ఇచ్చానని తీసుకోమన్నాడు కృష్ణుడు. కృష్ణుడు చాలా పెద్దవాడు, మనకు అంత బాగా తెలియదు ఆయన గురించి. కానీ అప్పుడు 5000 years బ్యాక్ పుట్టాడు కాబట్టి మనకు తెలియదు. CR 1910లో ఎప్పుడో ఉన్నాడు, ఆయన కూడా నాకు సరిగ్గా తెలియదు. ఈగే కదా ఆయనతో కూడా మనం తిరిగాం. ఆయన గురువు అని నన్ను అనుకుంటాను.
గురుగారు ఈగ వెళ్ళాలి సివి గారు నమ్మండి పోలేదు, ఆయన బాగా గుండు అది ఉండి బాగుంది కాబట్టి. పొద్దున్న లేచి మీకు పంట ఎవడన్నా ఇస్తే నేను ఇచ్చేయనని గుర్తుపెట్టుకోండి. అక్కడ ఎవడైనా వస్తే పిల్లడు వచ్చి ఇలా తిరుగుతుంటారు సార్, చాక్లెట్ ఇచ్చాడు ఈకే ఉప్పల్ గారు నాకు తీసుకొచ్చి. ఎందుకంటే నేను అడిగాను, పిల్లల కోసం కాదు, ఈకే ఉప్పల్ చూడకూడదు, అందులో వచ్చాడు మాస్టర్ గారు చూడాలి. ఈ పిల్లలు వచ్చాడు నాకు పొద్దు నుంచి ఎలా ఇస్తున్నాను, 4 సార్లు 2 సార్లు వస్తారు, ఒకడేమో 2 దినాలు అనిపిస్తుంది, తిరుగుతుంటాడు పక్కనే, ఇంకోటి ఇస్తానేమో వాళ్ళకి నచ్చుతాను. చాక్లెట్ మనమే అన్ని దీన్ని దాచుకుని అభిమానంగా దాచుకున్నాం అనుకున్నాను. ఇస్తున్నటువంటి ప్రతిదీ కూడా ప్రతీక్షమునందు మాస్టర్ గారు ఇచ్చినట్టు గుర్తుపెట్టుకున్నాను. మాస్టర్ గారు నీకు అంత బాగా నచ్చకపోతే కృష్ణుడు తీస్తున్నాడని గుర్తుపెట్టి భగవద్గీత కృష్ణుడైనా శివుడైనా పరబ్రహ్మమైనా అని ఒకే. గురువు అయినా సరే మీకు అన్ని చేయదు. పొద్దున మనం సాయంత్రం ప్రేయర్ చేసాం, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వరం ముగ్గురు పిలిచాం, ఇంకా చాలక